తిరుమల లడ్డు వ్యవహారంలో వైసీపీ నేతల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి అన్నారు. వైసీపీ వాళ్ల దగ్గర సిట్ నివేదిక ఉంటే మీడియాలో ప్రచురించాలన్న మంత్రి కల్తీ జరగలేదని ఆ పార్టీ నేతలు ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. సిట్ నివేదికలో ప్రతి పేజీపైన చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి అన్నారు. మీరు బహిర్గతం చేయగలరా? ఉంటే మీరు కల్తీ జరగలేదు అనేటువంటి వాడు ఏమన్నా సిట్ రిపోర్ట్ వాడారా? ప్రతి పేజీ మీద డిబేట్ చేయడానికి సిద్ధం. పాలు లేదు, పెరుగు లేదు, నెయ్యి లేదు, వెన్న లేదు, కెమికల్స్ వాడారు, కల్తీ చేశారు. దానిలో ఇంత సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు కూడా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్లో ఉన్నాయనేది మాకు తెలిసిన సమాచారం. 2022లో మీకు వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం ఇందులో కల్తీ జరిగిందని చెప్తే మీరు దాన్ని ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు? నంబర్ 1, ఇన్ఎలిజిబుల్ ఉన్నటువంటి కంపెనీకి ఎందుకు ఎలిజిబిలిటీ కల్పించారు? ఎవరి కోసం లబ్ధి చేశారు? సుబ్బారెడ్డి గారి పిఏ చెన్నాపన్న అకౌంట్ లోకి 4,60,00,000 పైచీలకు డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి? ఎలా వచ్చింది? మీరు ఇంత మీద చర్యలు తీసుకున్నారు? ఆ డబ్బు ఎక్కడికి పోయింది? దీనికి మీకు సంబంధం లేదా?